నమస్తే అండి. మీరు ఇప్పుడు చూస్తున్నది బోర్డర్స్కూర్ టు పాసిరిపూడి వెళ్ళే బ్రిడ్జ్ అండి ఇది. ఈ బ్రిడ్జ్ మించి మీకు ఒక అందమైన ప్లేస్ కూడా చూపిందాం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, చూసారా ఆ పచ్చటి తివాసి పరిచినట్టు ఎంత అందంగా ఉందో చూడండి. గోదావరి పక్క నుంచి ఆ పడవలు ఇవన్నీ కూడా ఇక్కడ మన ఫ్యూచర్లో మన బోర్డర్స్కూర్ యువత అంటే ప్రతిదీ కూడా యువతను ఎందుకంటారంటే ప్రతిదీ వచ్చి కూడా పంచాయతీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎవరో కూడా ఫస్ట్లో మనకి ఎవరో కూడా డెవలప్ చేయరండి. అది డెవలప్ చేయాలంటే ముందు యువతే పూనుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే అది చూడండి, అది ఎంత అందంగా ఉందో. చాలామంది కుర్రలు చూడండి బైక్ మీద వెళ్తున్నారు. చూడండి అక్కడ చిన్న కాలం ఒకటి ఉంది. కాలం మీద గోదావరి మధ్యలో చిన్న లంకలా ఉంది కదా ఇది. ఈ చిన్న పాయ చూసారు, ఇది పాయ. ఇదే పూర్వం మనం ఈ బోర్డర్స్కూర్లో మనం పంటిక్కడ నుంచి స్టార్ట్ అయ్యేవాళ్ళం. అక్కడ మనకు కనిపిస్తున్న ప్లేస్ నుంచి చూడండి. అక్కడ నుంచి వాటర్ పాయ అంతా కూడా చాలా అంత అద్భుతంగా చూడండి, అందంగా చూడడానికి. పడవలు చూడండి ఎంత బాగున్నాయి చూసారా. ఆ పక్కనే చూడండి చిన్న లంక. అది నేను చెప్పేది ఆ లంక గురించి. ఆ లంకని మన పైనుంచి చూస్తుంటే చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద లంక అండి ఇది. ఏదైనా మన పంచాయతీ తరపున ఏదైనా 4 బల్లలు వేసి ఈవినింగ్ టైంలో కొంచెం కూర్చోవడానికి ఆహ్లాదకరంగా మన వాళ్ళందరూ కూడా కొంచెం చిన్న చిన్న ఏర్పాట్లు చేస్తే, ఈ పక్కన ఈ బ్రిడ్జ్ కూడా చాలా అందంగా ఉంది కాబట్టి వెళ్ళి పర్యాటకులందరూ కూడా చాలా సేద తీరడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ప్లేస్. ప్రజెంట్ ఈ వ్లాగ్ చూసిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ టైం కనుక స్పందించి అక్కడ ఏమి చేద్దాం అనే దాని మీద మీ కుర్రలందరూ కూడా చేస్తే నేను కూడా నా వంతుగా కూడా నేను సాయం చేస్తానండి. నేను ఎందుకు చెప్తానంటే, నేను వాడల రేవు కైట్ ఫెస్టివల్ చేస్తుంటాను బీచ్లో. నేను 10 ఇయర్స్ స్టార్ట్ చేశాను అక్కడ నుంచి. 10 ఇయర్స్ బిఫోర్ స్టార్ట్ చేశాను. ఈ రోజుకి చాలా బాగా అనమాట. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ కూడా ఏదో చేస్తున్నాడులే, ఏదో ఇడిగే టైంపాస్ చేస్తున్నాడు అని అనుకున్నారు. కానీ నేను నా ఊరికంటూ ఒక ఏదో మా ల్యాండ్ మార్క్ కావాలి. ఏదో ఊరిని సంక్రాంతికి మన ఊళ్ళో ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అలా కాకుండా అందరూ వచ్చి ఇక్కడ ఉండాలని పట్టుదలగా నేను ఒక్కడిని స్టార్ట్ చేస్తే నాకు ఊర్లో యూత్ అంతా కూడా నాకు చాలా బాగా సహకరించారు. అది ఈ రోజుని నిజంగా చెప్పాలంటే ఒక సంక్రాంతి అంటే వాడల వంటి సంక్రాంతి, వాడల వంటి కైట్ ఫెస్టివల్ అంటే వాడల రేవులా తయారు చేసామండి. ఈ రోజుని ప్రతి చోట కూడా చూడండి. ఇప్పుడు ఇదే నెలలో 6, 7, 8 తారీఖుల్లో మచిలీపట్నంలో చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? గవర్నమెంట్ చేస్తుంది. కానీ నేను అలా కాదు, నేను ఒక్కడిని చేస్తున్నాను. నాకు అందరూ కూడా ఫ్రెండ్స్ సహకరిస్తున్నారు. అలాగే నేను చెప్పేది ఏంటంటే, అలాగే ఏదైనా సరే ఏ ఒక్క స్టెప్ అయినా సరే ముందు ఒక్కరితో స్టార్ట్ అవుతుంది. అది నా వంతుగా నేను సోషల్ మీడియాలో పెడుతున్నాను. మీరందరూ కూడా సహకరించి ముందుకు వస్తే ఫ్యూచర్లో, ఎందుకంటే ఇప్పుడు గోదావరి వచ్చిందనుకోండి, ఈ తిప్ప ఇంకొక అంత డబల్ అవుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రిడ్జ్ వేసిన తర్వాత లంక అంతా కూడా కప్పెట్టుకుంటూనే వెళ్తుంది. దాని పుచ్చుకొని చూసుకుంటే నెక్స్ట్ ఇయర్కి మనకు చాలా బాగుంటుంది అనమాట అండి. ఇదండి దాన్ని మనం పర్యాటకంగా మనం చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. పిల్లలు చూడండి ఎంతమంది వస్తున్నారు. నేను అందుకని దీన్ని చూసిన తర్వాత అనిపించింది నాకు, చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. ఫ్రెండ్స్, మీరందరూ కూడా దీన్ని తలాకులో అందరూ లైక్ చేసి దీన్ని ఈ వ్లాగ్ని కొంచెం మీరు వైరల్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది నేను కిందకి వెళ్ళి చూపించడం ప్రయత్నిస్తానని నేను కిందకి వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. బ్రిడ్జ్ మీద వచ్చి వాహనాలతో బ్రిడ్జ్ ఎంత అందంగా ఉందో చూడండి. బాగుంది కదా. ఇది మీరు ప్రస్తుతం చూస్తున్నది బోర్డర్స్కూర్ పాస్ట్ టైంలో లాంగ్ టైం మీరు చూస్తుంది బోర్డర్స్కూర్ రేవండి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ పంటలెక్కి వాసిపూడికి వరకు వెళ్ళేవాళ్ళం. చూసారు ఇప్పుడు అంత తుమ్మ చెట్లు, రేవు కూడా చూడ ఎలా అయిపోయింది చూసారు. శుభ్రం చేస్తే ఇదంతా కూడా చాలా బాగుంటుందండి. చేస్తే కనుక పర్యాటకులందరూ కూడా ఎక్కువగా వస్తారు. ఫ్రెండ్స్, ఇంత నేను చెప్పాను కదండి, ఇది దారి బాగోలేదండి. ఇదే దారి. ఇది గోదావరి పోర్ట్ టైంలో ఇదంతా కూడా వాటర్ వచ్చేస్తుంటే బైక్లు వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. అదంతా కూడా మనం శుభ్రం చేసి వచ్చి బైకర్స్కి మనం వీలు కల్పిస్తే ఎక్కువగా పర్యాటకులు వచ్చే అవకాశం ఉందండి. ఇది మన బోర్డర్స్కూర్ యూత్ గమనిస్తారని చెప్పేసి పర్టికులర్గా అనుకుంటున్నాను. నేను కొంతమంది కుర్రోళ్ళతో కూడా చెప్దాం అనుకుంటున్నాను. కానీ ముందు మన సమస్య ఏంటో ముందు బయట పెట్టాలి కదా. ఈ బయట పెట్టిన తర్వాత అందరికి కూడా తెలుస్తుంది. అందుకనే ముందు నేను నా ప్రయత్నంగా దీన్ని వీడియో చేయడం జరుగుతుందండి. ఎందుకంటే బోర్డర్స్కూర్ కుర్రోళ్ళందరూ కూడా తలుచుకుంటే ఎంతసేపు అయిపోతుందండి, పెద్ద పని ఏం కాదు. కానీ వాళ్ళకి తెలియాలి కదా, అందరికీ తెలియట్లేదు. ఇది ఇక్కడ ఇంత పర్యాటకం ఇంత జనాలు వస్తున్నారనే విషయం నిజంగా ఊర్లో కుర్రలు కూడా తెలియట్లేదు. చూడండి ఎంత బాగుందో. చూడండి ఇక్కడ వచ్చి కుర్రోళ్ళందరూ కూడా లాంగ్ నుంచి వచ్చిన కుర్రోళ్ళు, ఎక్కడెక్కడ నుంచి వచ్చిన కుర్రోళ్ళు. ఈరోజు సోమవారం ఇలా ఉందంటే నిన్న మరి ఆదివారం ఎంతమంది ఉంటుంటారు. సార్ ఎలా దాడుతున్నారు. చూసారు ఇదంతా కూడా వాటర్ ఫ్లోయింగ్ ఉంది. చూడండి
సాయంత్రం వేళ చూసారా బ్రిడ్జి, ఈ పచ్చటి గడ్డి మీద ఈ తెప్పులు చూడండి ఎంత గోదావరి పక్కన ఎంత అందంగా కనిపిస్తుందో. జస్ట్ ఏమీ లేదు, కొంచెం ఇక్కడ మనం వాటర్ మీద కొంచెం ఇసుక బస్తాలు కప్పి ఏదైనా 4 చైర్స్ కూర్చోడానికి మనం పర్యాటకులు వచ్చి కూర్చునిలాగా, ఫ్యామిలీస్ వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళేలాగా జస్ట్ ఏదైనా చిన్న షెడ్ ఏదైనా పంచాయతీ వాళ్ళు కల్పించుకుని చేస్తే చాలా బాగుంటుందండి. ఇది చేస్తారని కోరుకుంటున్నాను. తలుచు మరి ఏదైనా అనుకుంటే పెద్ద సమస్య ఒకసారి పంచాయతీ దగ్గర పెడితే చేయడం పెద్ద గొప్ప ఏం కాదు, చేయగలరు. కానీ విషయం ఏంటంటే ముందు కూడా మనం చెప్పాలి కదా, చెప్పడం మన ధర్మం. చూడండి ఈవినింగ్ టైంలో బోట్లు వేటకి వెళ్ళడం రెడీ అవుతున్నారు. చూడండి ఎంత బాగా ఎవరు వాళ్ళ బోట్లు వాళ్ళు రెడీ అవుతున్నారు చూసారా, నెట్సే రెడీ చేసుకుంటున్నారు. చూడండి ఎంత బాగుందో. బైకర్స్ ఇక్కడ బైక్లు పార్క్ చేసుకుని చూడండి అక్కడ బోట్ల మీద కూర్చొని సేద తీరుతున్నారు. అదే మనం చెయ్యాలి కానీ పర్యాటకంగా మన ఈ బాడుస్కూర్ని, ఈ తీరాన్ని, ఈ గోదావరి పక్కన దీన్ని ఈక్వల్ టు యానంలో డెవలప్ చేసుకోవచ్చండి. అంత కాకపోయినా దగ్గర దగ్గర చేసుకుంటే మన జనాలు వస్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏదైనా ఈ టైంలో మనం ఎక్కడికి వెళ్ళాలంటే యానం వెళ్ళాలి, లేకపోతే ఇటు వాడలూరు బీచ్కి వెళ్ళాలి, లేకపోతే ఫ్రెంచ్ యానం వెళ్ళాలి. కానీ దగ్గరలో అసలు ఏమీ లేదండి. కొంచెం దీని మీద మన యువత అంతా కూడా దృష్టి పెడతారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు ఈ కాలువలను కూడా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. చిన్ని చిన్ని కాలువలు, జస్ట్ చిన్నది. ఇక్కడ ఏదైనా చిన్న మధ్యలో చిన్న బోర్డు పెట్టి దాని మీద వెళ్ళి కూర్చోడానికి ఏదైనా ఏర్పాటు చేస్తే చాలా అందంగా కూడా ఉంటుంది. ఫోటోషూట్లు కూడా బేసిక్గా నేను ఫోటోగ్రాఫర్ కాబట్టి నాకు నా ఆలోచనలను కూడా మీ ముందు పంచుకుంటున్నాను. చూడండి సంధ్య వేళలో ఆ బ్రిడ్జి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో చూసారా. ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే మనం ఇక్కడే నుంచోవాలి. అది బ్రిడ్జ్ మీద వెళ్తే కానీ మీకు ఏం కనిపించదు. ఇక్కడి నుంచి ఎంజాయ్ చేయాలి. సో ఫ్రెండ్స్, మీరు వీలైనప్పుడల్లా ఎప్పుడైనా వస్తే కనుక బాడుస్కూర్లో ఈ బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి తిప్పని కంపల్సరీ మీరు సందర్శించండి. విత్ ఫ్యామిలీస్ వస్తే ఇంకా మంచిదండి, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడున్న ఖాళీ ప్లేస్ని అంతా కూడా మనం ఉపయోగించుకోవచ్చు పర్యాటకంగా. దీనికి అదే మన యువత ముందుగా పాల్గొవాలి. దీన్ని ఒక అవేర్నెస్ తీసుకొస్తే ఖచ్చితంగా మనకి గవర్నమెంట్స్ అనే సపోర్ట్స్ కంపల్సరీ ఉంటుంది. కానీ ఏదైనా ముందు మనం ప్రయత్నించాలి సోదరులారా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, ప్రకృతిలో చూసారా చెట్ల మీద కొంగలు చూసారు ఎంత బాగున్నాయి ఇక్కడ ఈ ప్రకృతిలో. మీరు అందరూ వస్తే ఇక్కడ ఎంతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీ పిల్లలతో వచ్చి ఇటువంటి అద్భుతమైన సీనరీస్ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.